బీజేపీతో చంద్రబాబు కలిసి పోటీ చేయడంపై చర్చలు ఎందుకని ప్రశ్నించారు పేర్ని నాని. ఒంటరిగా గెలవలేక పవన్ బీజేపీని తోడుగా తెచ్చుకుంటున్నారని పేర్ని నాని అన్నారు. ప్రజలు కోరుకోవడంతోనే చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటున్నారని కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నాడు? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది అంటే అధికారం కోసం ఏ గడ్డైనా ఖర్చేటువంటి చర్య కాకపోతే మీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో గెలవలేక పవన్ కళ్యాణ్ని తెచ్చుకుని భారతీయ జనతా పార్టీని తెచ్చుకున్నా కూడా ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లోంచి ఏమాత్రం కూడా కదపలేని పరిస్థితిలో ఉన్నావని తెలుసుకోవటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు మీరు చేసిన పాపాలకి క్షమాపణలు చెప్తారా? ఏం చెప్తారు? జనసేన తెలుగుదేశం కలిస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నుంచి పిలుపు వస్తే మాట్లాడతాకెళ్తాంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి, ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు? తెల్లారేటప్పటికి మళ్ళీ మీ ఎగేసుకు వెళ్ళాడు కదా పొత్తులు. మరి దేనికోసం వెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్ళు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని. 5 ఏళ్ళు నీ కేసుల కోసం, ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? 25 పార్లమెంట్ సభ్యులు ఉండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నీకు దాదాపు 31-32 మంది ఎంపీలు ఉన్నారు కదా, నువ్వు ఏం సాధించావు?